ఏం చేస్తుంటారు? నేను పాల వ్యాపారం చేసేవాడినండి. ఇప్పుడు ఆ వ్యాపారం చేయలేక ఈ కూలి పనికి వెళ్తున్నాను. ఎందుకని మానేశారు? ఆ వ్యాపారం చేయడానికి డబ్బులు పెట్టుబడి ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఎంతో కొంత సహాయం చేసేవాడు. ఈయన ప్రభుత్వంలో మాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ 10,000 కట్టాం. కట్టిన తర్వాత మీకు 20,000 ఇస్తామంటే జగనన్న గారు ఏమని చెప్పారంటే 10,000 జగనన్న తోడని ఇచ్చాడు. ఆ 10,000 మేము ఒక్కసారిగా కట్టేశాం. కట్టేసిన తర్వాత మీకు 20,000 50,000 ఎంత కావాలన్నా వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఇచ్చారు. 20,000 ఇచ్చాడు. 20,000 ఇచ్చి మేము ఇదివరకు 10,000 ఒక్క మాలి కట్టేశాం. ఈ 20,000 ఏం చేశాడంటే నెల నెలా కట్టమని ఇప్పుడు మమ్మల్ని పీడిస్తున్నాడు. పీడిచ్చింది కాక దానికి వడ్డీ వేస్తాను, నేను వడ్డీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదని బ్యాంక్ మేనేజర్ గారు అన్న తర్వాత అదేంటండి వడ్డీ లేని రుణం అని చెప్పారు, మరి ఇప్పుడు వడ్డీ అని అంటున్నారు ఏందనంటే లేదయ్యా ఇది వడ్డీ కట్టాల్సిందేను, మీరు వడ్డీ లేకుండా మేము ఎప్పుడు చెప్పాము మీకు వడ్డీ ఇస్తామని చెప్పారు, ఆ వడ్డీ కోసమే మేము ఇస్తున్నామని అన్నారు. అన్న తర్వాత మా బోటిన మధ్య రకం రైతులు వ్యాపారస్తులు ఏం జరుగుతుందంటే ఆ 20,000 తీసుకున్న 20,000 మీకు ఇష్టం లేకపోతే కట్టమంటున్నారు. మరి అది వ్యాపారం మేము పెట్టుకున్న తర్వాత ఆ 20,000 కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టామండి? ఆ 20,000 మీద మేము వడ్డీ కట్టుకుంటా నెల నెల అది తినకపోయినా మరి అవి కట్టాలి కదా బట్టి కడుతున్నాం. లేదా మీ 20,000 కట్టకపోతే మీ నెల గడువు ఇస్తున్నాం, లేకపోతే 20,000 చేసేయమని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఇంత చేస్తా కూడా పేదవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, లేదంటే నేను అన్ని లక్షలు ఇస్తున్నా, ఇన్ని లక్షలు ఇస్తున్నా, ఇన్ని వేలు ఇస్తున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్న పరిస్థితి ఎంతవరకు కరెక్ట్? అదంతా వస్తుందండి. డ్వాక్రా మహిళలకి మీకు ఇస్తున్నాం అని చెప్పారు. ఆ డ్వాక్రా మహిళలు ఏం చేస్తున్నారంటే నిజమే కావాలని చెప్పి చేసుకున్నాం. మా ఇంట్లో మాకు 1,00,000 రూపాయలు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత దీనికి రుణం లేదు ఏమీ లేదు మీరు తీసుకోండి అని చెప్పారు. మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నమాట కరెక్ట్గా చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా నెరవేర్చాడు. ఏంటంటే మీకు వడ్డీ లేకుండా మేము రుణం చేస్తామన్నాడు. ఆయన రాగానే ఇచ్చారు. మళ్ళీ మా పిల్లలు పీజీ చేస్తున్నారు. పీజీ చేసే టైంలో మీకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. 1,000 రూపాయలు ఇచ్చాడు. మా పిల్ల బెంగళూరులో ఉంది. ఏమంటే ఇట్లా మా బెంగళూరులో ఉందంటే టంబ్ వేయాలని అంటే దానికోసం కొన్ని సదుపాయాలు చేశాడు. ఇక్కడికి రాలేని పక్షంలో అక్కడ కొన్ని సదుపాయాలు చేశాడు. ఆ సదుపాయాల వల్ల నెల నెల మా పిల్లలు 1,000 రూపాయలు పొందారు. ఈయన వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని భృతి లేకుండానే అన్నం లేకుండానే చేశారు. పిల్లలు ఆ 1,000 రూపాయలు ఉంటే ఏదో ఛార్జీలకో దేనికో దానికి మాకు చాలా సహాయం చేశాడు ఈయన ఉన్నప్పుడు. కానీ ఈయన వచ్చినాక నిరుద్యోగ వృత్తినే తీసేసినాక మా పిల్లలు ఏదన్నా ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి సిటీ బస్ ఎక్కి కాలేజీకి వెళ్ళాలి. ఆ 20 రూపాయలు ఉన్నాయిలే మాకు మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 1,000 రూపాయలు మాకు ఎంతో సంతోషకరంగా ఉందని అనుకున్నారు. ఈయన రావడం పిల్లల నోటికాడిది కూడా 1,000 రూపాయలు కూడా ఎత్తేసి చాలా అన్యాయం అకృతగా ఇది చేస్తున్నాడు. 100 రూపాయలు లాక్కుంటున్నాడు. 10 రూపాయలు ఇటు ఇస్తున్నాడు. దానికి 10 రూపాయలకి మీరు 20 రూపాయలు వడ్డీ అవుతుందని కట్టమంటున్నాడు. ఏడ కట్టేమండి, మేము కూలికి పోయేవాళ్ళము. అసలు ఫస్ట్ మాకు చెప్పినప్పుడు మీకు వడ్డీ లేదు, వడ్డీ లేకుండా ఇస్తున్నాం మేము అని అన్నారు. ఆ వడ్డీ లేదని మేము తీసుకున్న తర్వాత ఈ రకంగా మీరు 20 రూపాయలు వడ్డీ అయింది, 20 రూపాయలు కడితేనే మీకు అది ఇదైద్ది అని చెప్తున్నారు. మరి మేమేం చేసామంటే ఆడ వచ్చేది 500, ఇంట్లో 200 వాడుకోవాలా, మరి 200 ఈయన కట్టాలా. యాడ్ నుంచి తెచ్చి కడతాం. మేము ఫస్ట్ అదే చెబితే మేము తీసుకోం కదా, ఏమీ లేదని చెప్తున్నారు. చెప్పి మా చేత వడ్డీలు కట్టించుకుంటున్నారు. అది మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి ఆయన ఏమో 175 అంటున్నాడు. అసలు గెలిచే పరిస్థితి ఈసారి మట్టికి రాదు. జనానికి, వర్కర్స్కి, ఉద్యోగస్తులకి అందరికీ అర్థమైపోయింది. ఉద్యోగస్తులు పాపం ఎంతో అల్లాడిపోతున్నారు జీతాలు లేక. వాళ్ళని పెడుతున్న బాధ మామూలుగా. నా అల్లుడు బ్యాంకులో ఎంప్లాయ్ అండి, క్యాషియర్గా చేస్తున్నాడు. వాళ్ళకి జీతాలు లేక అప్పులు తెచ్చుకొని 10 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు, 3 రూపాయల వడ్డీల మీద తెచ్చుకొని ఈ నెల వేస్తా వచ్చే నెల వేస్తా ఇదిగో అదిగో అని చెప్తున్నాడు. కానీ చాలా బాగా చేస్తున్నాడండి. ఆయనకి మటుకి ఈసారి సీట్లు రావు. వచ్చినా కూడా ఇక నాబోటోళ్ళు ఎవరు ఏరు తెలిసిన వాళ్ళు ఎవరో ఇక ఎమ్మెల్యే గారు జ్ఞాన లావు రత్తయ్య గారు వాళ్ళు కూడా
ఈ అన్యాయాలు అకృతాలు చూడలేక చాలా నిగృష్టంగా మాకు ఏమీ తెలియదని శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుసుకొని ఆయన కూడా ఇటు తెలుగుదేశం కలిసి వచ్చి ఇప్పుడు మీ జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలు, ఒక ఆయన ఏమో అసలు రాజకీయాలకే దూరం అయిపోయారు ఎవరు గల్లా జయదేవ్, ఇంకొక ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. జయదేవ్ గారు ఎందుకు ఉపసంహరించుకున్నారంటే ఆయన మీద కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆ ఒత్తిళ్ళ వలన ఆయన అటు చెప్పలేక ఇటు చెప్పలేక దానివల్ల జయదేవ్ గారు రాజీనామా చేశారు. కానీ దానికి ఇంకోటి అల్లి ఏయో పుకార్లు పుట్టిస్తున్నారు. అవన్నీ వాస్తవం కాదండి. ఆ వాస్తవాలు అనేది తొందరలో జనానికి తెలిసిద్ది. జయదేవ్ గారు ఎందుకు ఇది చేశారా, పార్టీకి కాదు ఓన్లీ రాజకీయాలకు మాత్రం కొన్ని రోజులు దూరంగా ఉంటాయి, కొన్ని రోజులు ఎందుకు దూరంగా ఉంటానన్నది జనంలోకి వస్తుందండి. ఆయన చెప్తారు కొన్ని ఒత్తిళ్ళ వల్ల ఆయన పక్కకు పోవటం అయింది, మళ్ళా వస్తారు, దీనిలోకే తెలుగుదేశంలోకే వస్తారు. ఆయన చేసిన తప్పులు ఏమీ లేవు. ఆయన అంటే ప్రజలకు కూడా చాలా నమ్మకం ఉంది. ఆయన రావాలి. ఆయన కొన్ని సందర్భాల్లో దూరం కావాల్సి వచ్చిందండి. అది మాది పొన్నూరు నియోజకవర్గం. ఏంటి మరి ఇక్కడ ధూళిపల్లి నరేంద్ర గారి పరిస్థితి ఏంటి, కిలార్ రోసయ్య గారి పరిస్థితి ఏంటి? రోసయ్య గారి మాటలు మేము తెలుగుదేశం ఆయన చెప్పిన మాటలకి కొన్ని చాలా చెప్పాడండి. రోసయ్య గారు కూడా చేసినా కూడా ఇవాళ నాకు కరోనా వచ్చిందండి. కరోనా వస్తే నేను తెనాలి పక్కన అది జంగుండపాలెం వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో సేవలు చేయమన్నాడు. వేడి నీళ్ళు ఇవ్వమన్నాడు, మందులు ఇవ్వమన్నాడు, ఆ పేషెంట్లకు చాలా విధంగా సాయం చేయమన్నాడు. పైన ఆయన నుంచి పంపించినా కూడా ఇక్కడ అంతా రాజకీయం చేసి ఆ పోయిన పేషెంట్లకి ఎన్నో విధాలుగా ఆఖరికి ఊడ్చే అతను కూడా మాకు 200 ఇస్తే నీకు మంచి బెడ్ ఇస్తా, ఫుడ్ ఇస్తా అని నా దగ్గర 500 తీసుకొని నాకు రాబోయేటప్పుడు ఒక్క సదుపాయం కూడా నాకు చేయలేదండి. ఆ జగన్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో నేను ఒక చెక్కు పంపించాను, వాళ్ళు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు అని అనుకుంటున్నాడే కానీ ఆయన వలన ఇస్తున్నాడో ఇట్లేదో మాకైతే తెలియదు. కానీ ప్రజలకి ఏ న్యాయమో ఏది ఒక్కటి జరగట్లేదండి. దానివల్ల జనం చాలా వ్యతిరేకత వచ్చింది. ఈసారి కూడా జగన్ గారు వస్తాడని కూడా మేము అనుకోవట్లేదు. మా చంద్రబాబు నాయుడు గారు వస్తాడు, రావాలి, జనానికి చాలా మేలు చేసే సదుపాయం కావాలన్నా ఉద్యోగస్తులకైనా, పిల్లలకి చదువుకునే పిల్లలకైనా, రైతులకైనా, వర్కర్స్కైనా ఆయన వస్తేనే ఈసారి ఈ రాష్ట్రం ఇదిగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ధూళిపల్లి నరేంద్ర గారు ఉన్నారు మీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. సో ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు, మొదట్లో చాలా ఇబ్బంది పెట్టారు. అవన్నీ జరిగాయి కాదండి. ఏదో బురద చల్లి మేన చల్లితే అది కడుక్కుంటే ఇదయ్యేది కాదు. అది ఎట్లా అంటే మనలో అనేది ఒక ఆత్మ ఉండాల. ఇప్పుడు వాళ్ళు ఎన్నో చేసినా ఎందుకు బయట పెట్టలేదు, వాళ్ళ పాపం వాళ్ళది అనుకున్నారు. కానీ ఏమి తెలియని వాళ్ళ మీద, నారా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, ఎట్లాంటి వాళ్ళ మీద ఎన్ని పెట్టినా కూడా ఇవన్నీ చెల్లేవి కాదండి. న్యాయమే గెలుస్తుంది. ఎప్పటికైనా న్యాయం గెలిచి మా అన్యాయాన్ని తొక్కేస్తారు. ఇది ఎప్పటికైనా మనం న్యాయమే గెలిచిద్ది. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వచ్చి ఆయన ఈ అన్యాయానికి అడ్డు కట్టేసేస్తాడు. ఈ రేషన్ బియ్యం కానీ ఏయైనా కానీ అసలు ఎంత అకృతంగా ఎంత విరుద్ధంగా చేస్తున్నారంటే అది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు కూడా చాలా ముందుకు వస్తున్నారు, ఇప్పుడు తెలుసుకున్నారు. వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా దీనిలోకి రావాలని ఎంతో ఇదిగా చూస్తున్నారు. ఇప్పటికే వచ్చారు.